ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారిపోయిందా? ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాలను బరిలోకి దించబోతున్నాయా? ఉత్తరాంధ్ర నుండి ఈసారి గేదెల శ్రీనిబాబు జనసేన టీడీపీ కూటమి అభ్యర్థిగా లోక్సభ బరిలో నిలవబోతున్నారా? ఇంతకు ఆయన ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నారు? విజయనగరమా, విశాఖపట్నమా? అంగబలం అర్ధబలం దండిగా ఉన్న గేదెల శ్రీనిబాబు బరిలోకి దిగితే వైసీపీ అడ్రస్ గల్లంతేనా? రాజకీయ పరిశీలకులు చెబుతున్నదేంటి? ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికలు, ఇంకోవైపు లోక్సభ ఎన్నికలతో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను సెట్ చేసుకునే పనిలో పడ్డాయి. అయితే ఏపీలో వెనుకబడ్డ ఉత్తరాంధ్రలో ఈసారి ఎవరు పోటీ చేస్తారు? ప్రజల మద్దతు ఎవరికి దక్కుతుంది? ముఖ్యంగా లోక్సభ స్థానాల్లో పోటీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం లోక్సభ స్థానాల్లో ఎవరైతే అభ్యర్థులుగా పోటీ చేస్తారో ఆ ప్రభావం ఉత్తరాంధ్ర అసెంబ్లీ స్థానాల గెలుపోటములపై ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అయితే ఒకవైపు వైసీపీ అభ్యర్థుల మార్పులు చేర్పులు చేస్తుండగా జనసేన టీడీపీ కూటమి అభ్యర్థుల జాబితా ఖరారు చేసుకునే పనిలో ఉన్నాయి. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఎన్నికల్లో పల్సర్ సీఈఓ గేదెల శ్రీనిబాబు జనసేన టీడీపీ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది మాత్రం ఇంకా ఫైనల్ అవ్వలేదు. అయితే విశాఖ, విజయనగరంలలో ఏదో ఒక స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగడం పక్కా అని తెలుస్తోంది. విజయనగరం, విశాఖ లోక్సభ స్థానాల్లో వైసీపీ తూర్పు కాపులకు పెద్దపీట వేసింది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో తూర్పు కాపు జనాభా భారీగా ఉంటుంది. ఇంకోవైపు కాపుల జనాభా 10% ప్లస్ 40% ఉన్న తూర్పు కాపుల జనాభా కలిపితే సగానికి పైగా ఈ సామాజిక వర్గాలే ఉంటాయి. అదే కాకుండా విశాఖలోని మెజారిటీ కాపులు కూడా తూర్పు కాపుల కిందే వచ్చారు. అధిక సంఖ్యలో ఉన్న తూర్పు కాపులకు టిక్కెట్లు ఇవ్వడం ద్వారా బలంగా ప్రభావం చూపించొచ్చన్న ఆలోచనలో వైసీపీ ఉంది. అందుకే ఆ సామాజిక వర్గానికి ఈ 2 లోక్సభ స్థానాలు కట్టబెట్టింది. విజయనగరాన్నే కాకుండా ఉత్తరాంధ్ర గుండెకాయ అయినటువంటి విశాఖ లోక్సభ స్థానాన్ని కూడా బీసీ వర్గానికి చెందిన తూర్పు కాపులకే ఇచ్చారు. ఓటమి భయమో ఇంకేదో తెలియదు గాని ఈసారి మాత్రం వైసీపీ సామాజిక న్యాయం ప్రకారం టికెట్లు కేటాయిస్తూ పోతోందన్న టాక్ వినిపిస్తోంది. అదేవిధంగా జనసేన టీడీపీ కూటమి కూడా అదే తరహాలో జనాభా కలిగిన వర్గాలకే టికెట్లు ఇచ్చి సామాజిక న్యాయం ప్రకారం వెళ్తే వైసీపీని మట్టి కరిపించొచ్చన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే జనసేన టీడీపీ కూటమి, అదేవిధంగా బీజేపీ కూడా కూటమిలోకి వచ్చినా బలమైన తూర్పు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులని బరిలోకి దించితే గట్టి పోటీ ఇవ్వగలరన్న మాట రాజకీయ పరిశీలకుల నోట వినిపిస్తోంది. విశాఖ, విజయనగరం లోక్సభ స్థానాల తరపున బరిలోకి దిగే అభ్యర్థులను బట్టే ఉత్తరాంధ్ర అసెంబ్లీ స్థానాల గెలుపోటములు ఆధారపడి ఉంటాయని చెబుతున్నారు. సాలూరు, పార్వతీపురం, పాలకొండ, రాజాం మొదలగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తూర్పు కాపులు అధికంగా ఉన్నప్పటికీ అవి ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు కావడం వలన ఆ స్థానాలను రిజర్వ్ అభ్యర్థులకు కేటాయించడం జరిగింది. విజయనగరం, విశాఖపట్నం లోక్సభ స్థానాల్లో అంగబలం, అర్ధబలం ఉన్న తూర్పు కాపులను గనుక జనసేన టీడీపీ కూటమి బరిలోకి దించితే వార్ వన్ సైడ్ అవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
పొత్తులతో వచ్చేది జనసేన టీడీపీ కూటమి అన్నది డిసైడ్ అయ్యిందని, అందుకు తగినట్లుగా బలమైన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను గనక బరిలో దించితే విశాఖ విజయనగరం లోక్సభ సీట్లతో పాటు ఉత్తరాంధ్రలోని అసెంబ్లీ స్థానాల్లో కూడా గెలుపు జెండా ఎగరవేయొచ్చన్న వాదనలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. గేదెల శ్రీనుబాబు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా సుపరిచితులు. పల్సస్ అధినేతగా ఉత్తరాంధ్రలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ప్రత్యక్షంగా వేలాది మందికి, పరోక్షంగా కూడా అనేక వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన వ్యక్తిగా గేదెల శ్రీనుబాబుపై ఉత్తరాంధ్ర వ్యాప్తంగా సాఫ్ట్ కార్నర్ ఉంది. ముఖ్యంగా రైతుల కోసం, నిరుద్యోగుల కోసం, వలసల నిరోధం కోసం గేదెల శ్రీనుబాబు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉత్తరాంధ్ర ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆర్థికంగా 1000 ఏనుగుల బలం కలిగిన గేదెల శ్రీనుబాబును ఇటు విశాఖ లోక్సభ నుంచి అయినా, లేదంటే అటు విజయనగరం లోక్సభ నుంచి అయినా కూటమి అభ్యర్థిగా బరిలోకి దించితే అఖండ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని రాజకీయ పరిశీలకులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి గేదెల శ్రీనుబాబు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అన్నది కాలమే తేల్చాలి.